దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనకి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇంతవరకు చక్కనైన పాటల చేత ప్రార్థనల చేత దేవునికి మహిమ కలిగేలాగా మనందరం ఉన్నందుకు దేవుని కృపకే వందనాలు. ఈ సాయంత్రకాలంలో ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అధికారంగా నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ రాత్రి మనమందరం కూడా ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు. అందుని బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి ఈ రాత్రి వైజాగ్ పట్టణానికి మేము రావడానికి దేవుడు కృపను చూపించారు. ఆ దేవుడు మా ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. ప్రస్తుతం మేము కిరణ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సో దేవుని కృపను బట్టి వైజాగ్ వచ్చినప్పుడల్లా వారు మాకు ఆతిథ్యాన్ని ఇస్తా ఉంటారు. వారు మమ్మల్ని వాళ్ళ ఇంట్లో చేర్చుకుంటూ ఉంటారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ రోజున వాస్తవంగా ఈ వైజాగ్ రావడానికి కొన్ని రోజులు ప్రభు చిత్తాన్ని మేము కోరుకోవడానికి ప్రార్థన చేశాం. ప్రభు చిత్తం కొరకు ప్రార్థన చేశాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రార్థన పెట్టడం ఆయన చిత్తమా కాదా అనే దాని గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, ఒక ఎలియాజర్ ఏ విధంగా అయితే ఒక సూచన అడిగాడో అదేవిధంగా పాస్టర్ గారు ఒక సూచన అడిగారు. అదేంటంటే రేపు పాస్టర్స్ ఫెలోషిప్ క్యాన్సిల్ అయితే దేవుని చిత్తం కాదని, క్యాన్సిల్ అవ్వకపోతే దేవుని చిత్తం అని. అందుకే కొంచెం సందిగ్ధతలో మొన్నటి వరకు ఆ డేట్ డిసైడ్ చేయలేకపోయాం. ఈవెన్ ఈ రోజు భారత బంద్ అని చెప్పేసరికి పాస్టర్ గారు అన్నారు, ఓహో అట్టయితే దైవ చిత్తం కాదేమో అన్నారు. మరలా ఆ బంద్ అనేది మధ్యాహ్నం 1 గంట వరకే జరిగింది. సో అప్పుడు పాస్టర్ గారు ధైర్యంగా ఓకే దైవ చిత్తం వెళ్ళడం అని చెప్పి, అంటే వెళ్ళడం దైవ చిత్తం అని దేవుడు నాకు ముందే తెలియపరిచారు. కానీ పాస్టర్ గారు నాకు నడిపింపు అనిపించట్లేదు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి వారు ప్రార్థన చేశారు. దేవుని చిత్త ప్రకారం ఈ శ్రీ వైజాగ్ మేము వచ్చాం. మేము ఇక్కడికి దేవుడు మనం తీసుకురావడానికి ఒక ఉద్దేశం ఉంది. అది మేము నమ్ముతూ ఉన్నాం. ఈ రాత్రి కూడా సహోదరుడు కిరణ కుటుంబంలో మేము ఉండటానికి కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రాత్రి మాతో పాటుగా మీ పేరు రూత్. ఓకే, సహోదరి రూత్ కిరణ వాళ్ళ కొలిగి, వాళ్ళ నైబర్స్ మనతో పాటుగా ఉన్నారు ఇక్కడ. సో వారిని బట్టి కూడా ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుని మనం దీవించును గాకమ్మా. ఓకే, సో ఏదేమైనా దేవుని కాపుదల, దేవుని భద్రతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు 2 విషయాలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచాడు. వాటిని నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటి విషయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుకుందాం.
సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికుని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనును. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఆమేన్. ప్రార్థన చేసుకున్న వాక్యం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, పరిశుద్ధమైనటువంటి మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి ఈ చిత్తానుసారముగా మేము ఇదిగో సహోదరుడు కిరణ్ కుటుంబంలో చేరాం. మరి ఆయన ఉద్దేశము ఏమైనదో అయా ఈ కుటుంబంలో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్యాన్ని అయా మేము వినబోతున్నాం. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నేను మట్టివాడను కానీ ఒంటరివాడను కాదు, నాతో ఉన్నావు. మనం కలిసి బోధిద్దాం, క్రీస్తుని మహింపరుద్దాం. ఇదిగో ప్రజలకి ఏ వాక్యం వస్తుందో నీకు తెలుసు, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు నీకు తెలుసు, వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి నీకు తెలుసు, వారి తలంపులు ఏ విధంగా ఉన్నాయి నీకు తెలుసు, వారి ప్రశ్నలు సమస్తం మెరిగిన దేవుడు కనుక మీరే వారి ఆ ప్రాణమును తృప్తిపరచండి, వారి ఆశను నెరవేర్చమని, నీ మాటల చేత ఓదార్చమని, ధైర్యపరచమని నీ కృపాస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగిస్తూ యేసునామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓకే, చాలా సంతోషం. ఇక్కడ మనం తిమోతికి పౌలు పత్రికలు 2 రాశాడు. దానిలో మొదటి పత్రికలో ఆయన కొన్ని విషయాలని ఆయన తెలియపరుస్తున్నాడు తిమోతికి. ఏంటా విషయాలని అంటే, మొట్టమొదటిగా ఆయన అంటాడు, మీరు ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరిస్తున్నాను అంటాడు. 1వ వచనము 2వ వచనములో చూడగలిగితే 2వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించున్నాను అన్నాడు. సో మనం ఈ లోకంలో నెమ్మదిగా బ్రతకాలంటే, హ్యాపీగా సుఖంగా బ్రతకాలంటే, అన్నిటికంటే ముఖ్యంగా దేని కొరకు ప్రార్థన చేయాలంటే ఆయన అంటాడు, మొట్టమొదటిగా మనుషుల కొరకు ప్రార్థన చేయాలి. మనుషులు ఎవరు? మన చుట్టుపక్కల ఉన్నవారు, ఈ లోకంలో ఉన్న మనుషులందరి కొరకు, మొట్టమొదటి మన కుటుంబంలో వారు, మన చుట్టుప్రక్కల ఉన్నవారు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి. అంటే రాజులు అంటే నాయకులు అంటే దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ఈ రాజుల కొరకు ప్రార్థన చేయాలి. అధికారులు అంటే ఉద్యోగాలు చేస్తున్నారు కదా, మీ ఉద్యోగాల్లో మీ పైన అధికారుల కొరకు మా ప్రార్థన చేయాలి. తర్వాత వారి కొరకు విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరిస్తున్నాడంట. హెచ్చరిక. తర్వాత అంటాడు, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది అయినది. అంటే గమనించాలి, మనం దేవుని దృష్టికి మంచిది ఏంటి, ఆయనకు అనుకూలమైనటువంటి ప్రార్థన ఏంటి అని ఆలోచిస్తే ఆయన అంటాడు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు కృతజ్ఞతలు చెల్లించాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఆయన ఉద్దేశం, అది ఆయనకి ఇష్టం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది, అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? మన అవసరతల కొరకు చేసుకునే దానికంటే, మనకి ఏది అవసరమో వాటి కొరకు చేసుకునే దానికంటే ముఖ్యమైనది ఏంటంటే, మనము మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనము చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్తున్నాడు. ఆ తర్వాత అంటాడు, అది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అన్నది. హల్లెలూయా. గమనించండి, పౌలు గారు చక్కగా చెబుతున్నాడు, దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన ఏంటి, దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రార్థన ఏంటి అనేది చెబుతాను. అంటే తర్వాత అంటాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది
సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము గలవారి ఉండవాలని ఇచ్చయించుతున్నాడు. ఎవరు ఆయన? యేసయ్య. అంటే దేవుని ఉద్దేశం ఏంటంట? మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటారు అందరూ రక్షించబడటం కష్టం అని అంటారు. బిఎల్ ఎవరైనా ఒక దైవజనుడు బిఎల్ మూడి గారు ఆయన ఇంగ్లాండ్ దేశంలో మంచి దైవజనులు ఈ మధ్య చనిపోయారు. రేన్హార్డ్ బోంకే ఆయన చెబుతూ ఏమన్నాడంటే అందరూ రక్షించబడటం దైవ చిత్తమే, కానీ అది మనం నమ్మం, అందుకే రక్షించబడలేదు అన్నాడు. మనుషులందరూ రక్షించబడాల దైవ ఉద్దేశమే, కానీ మనం ఏం చేస్తాం? అందరూ రక్షించబడటం కష్టంలే, కొంతమంది రక్షించబడితే బాగులే అనుకుంటాం. మన ఊర్లో అందరూ రక్షించబడాలని కోరుకుంటామా? ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తాం, కానీ వాళ్ళు ఎప్పుడు మారుతారులే, నేను ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కొంతమందిని రక్షించబడితే చాలు అనుకుంటాను తప్ప అందరూ రక్షించబడాలని ఆశపడ. కొన్నిసార్లు స్టూవర్ట్ పురం అని ఉంది, అది మా ఏరియాలోనే ప్రకాశం డిస్టిక్ లోనే ఉంటది. అది అంతకుముందు అది స్టూవర్ట్ పురం, అక్కడ అందరూ కూడా దొంగలే. ఆ ఊర్లో ట్రైన్లు వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్లోనే ఎక్కి వాటిని దొంగతనాలు చేసేటువంటి వారు. ఇప్పుడు ఆ ఊరంతా ఏమైపోయింది తెలుసా? ఆ ఊరి స్వార్థపురం అయిపోయింది. కారణం ఏంటంటే అక్కడ స్వార్థ ప్రకటించబడింది, అక్కడ ప్రజలందరూ రక్షించబడ్డారు. ప్రైజ్ గాడ్. ఎందుకంటే దేవుడి ఉద్దేశం ఏంటి? మొట్టమొదటిది మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చెయ్యాలి, ప్రార్థనలు చెయ్యాలి, యాచనలు చెయ్యాలి, కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. రెండవది అంటాడు ఆయన అందరూ మారుమనసు రక్షించబడాలి, అది ఆయన ఉద్దేశం. ప్రైజ్ గాడ్. ఒక్కళ్ళ కాదు రక్షించబడాలి, ఆయన ఉద్దేశం ఒక్కళ్ళ కోసం ఆయనగా చనిపోయింది. అందరూ రక్షించబడాలి. ఇప్పుడు అందరూ అనే మాట నేను ఎట్లా తీసుకుంటున్నానంటే పరిశుద్ధాత్ముడు వచ్చిన ఆలోచన ఏంటంటే మనుషులందరూ అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, రాజులు, అధికారులు వారు కూడా రక్షించబడాలి, ఆయన ఉద్దేశం అది. చాలాసార్లు మనం అంటాం బీజేపీ వాళ్ళు రక్షించబడలేండి, బజరంగ దళ వాళ్ళు రక్షించబడలేండి, వాళ్ళు మారరండి, వాళ్ళు మార్పు చెందరండి, మనం ఎంత ప్రార్థన చేసినా వాళ్ళు అంతేనండి అంటాం. దేవుడు అసలు ఏం బైబుల్ ఏం రాయిస్తున్నాడు? అందరూ మారుమనసు పొందాలి. ఒక మా బాబాయ్ సుకుమార్ బాబాయ్ అన్నాడు, దైవజనులుగా హైదరాబాద్ లో సేవ చేస్తున్నారు. ఆయన నక్సలైట్. ఆయన రాబో రోజులు మన జూమ్ లో పిలుస్తాను ఆయన వాక్యం అందించడానికి. ఆయనే సాక్షి చెబుతారు. నక్సలైట్ ఆయన, ప్రభు నమ్ముకున్నాడు, ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆయన కూడా అనుకోలేదంట నేను రక్షించబడతానని. అంటే చూడండి, కొంతమంది ఎవరు మొన్న తమిళనాడుపేటలో మార్తమ్మ గారి ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి ఎదురు అంజులు ఉండేవారట. ఆమె వాళ్ళ ప్రార్థన పెట్టినప్పుడు రమ్మంటే వాళ్ళు అనేవాళ్ళంట కొంచెం గట్టిగా సౌండ్, మనం ఈ మెగాఫోన్ పెట్టి వాకింగ్ చదువుతా ఉంటే మార్తమ్మ గారితో అనేవాళ్ళంట, అక్క ఏందక్క మాకు ఈ డిస్టర్బెన్స్ అనేసి అనేవాళ్ళంట. అప్పుడు మార్తమ్మ గారు అనేవాళ్ళంట, అమ్మా ఇప్పుడు ఇట్లా అంటున్నా మీరే ఒకనొక రోజు వస్తారమ్మా దేవుని దగ్గర అంటే మేము రామన్నారంట. ఇప్పుడు వాళ్ళే వేకుదాం 4 గంటలు వేసి 6 గంటల దాకా మోకాళ్ళ మీదే ప్రార్థన చేస్తాంట. ప్రైజ్ గాడ్. ఆవు వెళ్తుంటే ఆవు పోసేటువంటి ఒంటేలు కొట్టుకోవటానికి దోషకులు అంటే ఆవు వెనక పరిగెత్తదంట ఆ అమ్మాయి చెప్పింది. కానీ ఇప్పుడు దేవుని వెనక పరిగెత్తుతుంది, సాక్ష్యం చెబుతా ఉంది. మార్తమ్మ గారు అయిన వాళ్ళంట, అమ్మా ఇప్పుడు మీరు ఎట్లా అంటారు ఒకనొక రోజు వస్తారు. అట్లానే వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. మనలో నమ్మకం ఉండాలి. మనం ప్రార్థన చేస్తాం కానీ నమ్మం వాళ్ళు రక్షించబడతారని. ఇప్పుడు సుధీర్ ఉన్నాడు, కిరణ్ వాళ్ళ తమ్ముడు, ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు నవ్వుతున్నారు చూడండి, వాళ్ళు చక్కగా. వాళ్ళు కిరణ్ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ అతను ఇంకా మార్పు రావట్లేదని చెప్పి బాధ కూడా కలుగుతుంది. కానీ ఈరోజు దేవుడు చెప్పే మాట ఒకటి ఏంటంటే రక్షించబడతాడు అనేది గ్యారెంటీ. ఆమేన్. మీరు బాధపడొద్దు, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. దేవుడు తప్పకుండా తనలో ఒక గొప్ప మార్పు దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఎంత బాధపడ్డారు, రేపు అంత సంతోషపడే వ్యక్తిగా తను మార్చబోతున్నాడు దేవుడు. అయితే మీరు ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మోకరించి తల్లిదండ్రులుగా మీ బిడ్డ కొరకు మీరు ప్రార్థనలు చేయాలి. ఇక్కడ అదే చెప్తా ఉంది,
అందరు రక్షించబడాలని నా ఆశ. మనమైతే విసుగు చెందుతాం, కానీ మనమైతే వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి మనకి బాధేసిద్ది. కానీ దేవుడు ఎంత ప్రేమ కలివాడంటే సిలువలో భయంకరంగా హింసిస్తున్నారు. యేసయ్య ఏమన్నాడు వారిని, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుండి అన్నాడు. చూడండి, మనం ఓర్చుకోలేం, కానీ యేసయ్య ఓర్చుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను చేశాను మిమ్మల్ని, వారు ఎటువంటి వారైనా తాగుబోతులు కావచ్చు, తిరుగుబోతులు కావచ్చు, అంతకులు కావచ్చు, వారు ఎవరైనా అందరినీ యేసయ్య సృష్టించాడు. ఇప్పుడు వారు నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే వారందరూ రక్షించబడాలని మనం ప్రార్థన చేయమంటున్నాం. అని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా వారు రక్షించబడతారనేది వారు నమ్మాలి. అది ఇక్కడ రాయబడతా ఉంది. ఏంటి? ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని ఉద్దేశమైంది. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబంలో అందరూ రక్షించబడాలి, మన బంధువులు అందరూ రక్షించబడాలి. దొరయ్య గారు మన సాక్ష్యం చెబుతున్నారు, వాళ్ళ కుటుంబంలో ఆయన ఒక్కరే ప్రభుని నమ్ముకున్నారట. తర్వాత వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ ప్రభుని నమ్ముకున్నారు. అలా ఒక్కొక్కరు ప్రభుని నమ్ముకుంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఆలోచించిన అరుణ కూడా నేను మన సాక్ష్యం చెబుతుంది, వారి కుటుంబంలో అరుణ ఒక్కతే ప్రభుని నమ్ముకుంది. తర్వాత ఇప్పుడు తను చేసుకోబోయే భర్తను కూడా ప్రభు మార్చి తనకి భర్తగా ఇచ్చాడు. తర్వాత వారి కుటుంబంలో శంకర్ ప్రభుని నమ్ముకున్నాడు వారి ద్వారా. ఇప్పుడు శంకర్ ద్వారా వాళ్ళ భార్య ఆశ ప్రభుని నమ్ముకుంటుంది. ఆశ వాళ్ళ అక్కయ్య ప్రభుని నమ్ముకుంటుంది, వాళ్ళ అత్తయ్య ప్రభుని నమ్ముకుంటున్నారు. ఇలా చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్లో చెప్పిన మాట అబద్ధం కాదు. మనం నమ్మినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన కుటుంబీకులందరూ రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడుతున్న మాట దేవుని ఉద్దేశం గుర్తుపెట్టుకోండి. అందరూ రక్షణ పొందాలని ఆయన ఉద్దేశం. రెండోది, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చించుతున్నాడు. ఏంటట? దేవుని ఆశ అందరు రక్షించబడాలి అనేది. అంటే రాజులు అంటే పిఎంస్, సీఎంలు, ఈ ప్రెసిడెంట్లు, గవర్నర్లు, వీళ్ళందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రక్షించబడాలి దేవుని ఉద్దేశం. వాళ్ళు మారండి అంటారు కొంతమంది. యేసయ్య ఏమంటాడు బైబిల్లో, వారు రక్షించబడాలని నా కోరిక. మరి యేసయ్య కోరిక మనకు ఉండాలి కదా. యేసయ్య ఏ కోరిక కలిగి ఉన్నాడో ఆ కోరిక మనం కలిగి ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు అందరినీ రక్షణలో నడిపిస్తాడు. పాస్టర్ గారు నిన్న ఒక మాట చెబుతున్నారు, టీవీలో ఒక సహోదరి, ఒక సిస్టర్ సాక్ష్యం చెప్తున్నారట. జయలలిత తమిళనాడు సీఎం, ఆమె మరణపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈమె భారం కలిగి ప్రార్థన చేసిందంట. ఏమని? ప్రభువా ఆమె రక్షించు, చచ్చిపోతే నరకానికి వెళ్ళిద్దని ప్రార్థన చేసిందంట. వాళ్ళ అమ్మోళ్ళు అనేవాళ్ళంట, ఇదేందమ్మా, ఆమె ఎవరో నీకు తెలియదు, నువ్వెవరో ఆమె తెలియదు, ఎందుకు ఆమె గురించి నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తావు అంటే, నాకు దేవుడు ఆ భారం పెట్టాడమ్మా అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేసేస్తా ఉండేదట. కొద్ది రోజుల తర్వాత చనిపోయింది. ఆమె తెలియదు, ఆమెకి ఏం తెలియదు, వాళ్ళు ఎవరు తెలియదు. కనుక ఏమనుకుందంట, రక్షించబడిందో లేదో అని చెప్పి ఎంతో ఏడ్చిందంట. చచ్చిపోయిన తర్వాత రక్షించబడకుండా చచ్చిపోయిందేమో, నరకానికి వెళ్ళిపోయిందని ఏడుస్తా ఉందంట. ఒకనొక రోజున ఒక మీటింగ్ కి ఏమని కూడా పిలిచారంట. అనిల్ కుమార్ గారు మిస్సెస్ పిలువబడిన మీటింగ్ కి ఏమని కూడా వాక్యం చేయడానికి పిలిచారట. పిలిచినప్పుడు ఆ మధ్యాహ్న సమయంలో షర్మిల గారు కొంచెం అనిల్ గారి భార్య గనక, అది రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, వీళ్ళు గనక కొంచెం రాజకీయ నాయకులు ఆమెతో పాటు అక్కడ ఉన్నారట. వారిలో ఈ జయలలిత యొక్క పిఏ అక్కడ ఉందంట. ఆమె మాటల్లో సందర్భంలో ఆమె అడిగిందంట, ఆ పిఏ అనేసరికి ఆమె అడిగిందంటమ్మా, జయలలిత చనిపోయింది, నేను ప్రార్థన చేశాను, కానీ ఆమె రక్షించబడకుండా చనిపోయిందంటే అప్పుడు ఆ పిఏ అందంటే, ఎవరు చెప్పారమ్మా నీకు రక్షించబడలేదని? చచ్చిపోబోయే ముందు ఆ ప్రభువుని అంగీకరించి రక్షించబడిందమ్మా, మారుమనసు పొంది చచ్చిపోయిందమ్మా అందంట. హల్లెలూయా. దేవుని వెళ్ళారా, మనం ఏమనుకుంటాం, మారు మనసు పొంది రక్షించబడాలి అనుకుంటాం. నువ్వు గాని ప్రార్థన చేయకుండా నీ రక్షణ కొరకు, ప్రజల రక్షణ కొరకు, నీ బంధువుల రక్షణ కొరకు, స్నేహితుల రక్షణ కొరకు, రాజు రక్షణ కొరకు, నీ అధికారుల రక్షణ కొరకు ప్రభు సన్నిధిలో కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉంటే వారిని తప్పకుండా దేవుడు ఒకానొక రోజున మారుస్తాడు. ఆ విశ్వాసం మనలో ఉండాలి, ఆ నమ్మకం మనలో ఉండి ప్రార్థన చేయాలి. అదే దేవుడు అంటున్నాడు. తర్వాత మనకు గమనించగలిగితే 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన చెప్తూ వస్తున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడు అంటే,
అయ్యా దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన ఎవరంటే క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. పౌలు గారు ఇక్కడ యేసు ప్రభువుని ఏమని సంబోధిస్తున్నాడు? నరుడు అంటే మనిషి. అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తి యేసు క్రీస్తు ప్రభు వారు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఆయన ఏం చేస్తాడని చెబుతున్నాడంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు చక్కని మాట. ఈయన అందరి కొరకు. అందరి కొరకంటే ఇప్పుడు పైన లిస్టు చెప్పాడు కదా ఆయన, మనుషులు, రాజులు, అధికారులు, వీరందరి కొరకు విమోచన క్రయధనంగా తను సమర్పించుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, ఇప్పుడు సీఎంల కొరకు, పిఎంల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, గ్రామ ఏమంటారు వాళ్ళని సర్పంచుల కొరకు, కలెక్టర్ల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు, వారు హిందువులు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, బౌద్ధ మతస్థులు కావచ్చు, ప్రతి ఒక్కరి కొరకట ఆయన విమోచన క్రయధనముగా తను అప్పగించుకున్నాడు. విమోచన క్రయధనం అంటే ఏంటి అర్థం? విమోచన క్రయధనం అంటే ఒక తప్పు చేసినందుకు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు జైల్లో ఒక తప్పు చేసిన వ్యక్తికి కోర్టుకు తీసుకెళ్తే ఏం చేస్తారు? జైలు శిక్ష వేస్తారు, ప్లస్ దాంతో పాటు కొంత డబ్బులు కూడా కట్టమంటున్నారు, ఫైన్. అంటే విమోచించబడటానికి కొంత ధనం చెల్లించాలి, ఎలా చెల్లించాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏమవుద్దంటే ఒక పొరపాటు చేసినప్పుడు పాత నిబంధన ప్రకారం తప్పు చేస్తే, పాపం చేస్తే ఏం చేసేవాడంటే వారి పాపము క్షమించబడటానికి వారు గొర్రెలను గాని పావురాలను గాని బలి ఇచ్చేటువంటి వారు. అవి బలి ఇవ్వటం ద్వారా ఏమయ్యేదంటే వీళ్ళు పాపాలు క్షమించబడే, ఆ పాపం విడుదల పొందేవారు. అది అంటే వీరు చేసిన పాపానికి బదులు వీరు చెల్లించవలసినటువంటి ఆ ధనాన్ని లేకుండా ఆ వెలని మరొకరు చెల్లించడం. ఆ వెల చెల్లించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి తనను తానే బలిగా అర్పించుకున్నాడంట. హల్లెలూయా. అది క్రిస్మస్ లో ఉన్నటువంటి సందేశం ఏంటంటే ఆయన ఎందుకు పుట్టాడు అంటే మన కొరకు మనం మన పాపమునకు చెల్లించవలసినటువంటి ఆ వెల చెల్లించడానికి యేసయ్య మన కొరకు భూమి మీదకి వచ్చి కలువరిలో మరణించాడు. ఆమె కనుక ఆయన ఒక నరుడుగా వచ్చాడు, ఒక మనిషిగా వచ్చి మన కొరకు మరణించాడు. హల్లెలూయా. అందరి కొరకు. ఈ మాట చాలా జాగ్రత్తగా మన మనసులో పెట్టుకోవాలి, చాలా జాగ్రత్త మనసులో. అందరి కొరకు. కొంచెం ఏమంటారంటే యేసయ్య మా దేవుడు అంటే అంటారు. యేసయ్య మనకు ఒక్కళ్ళకే దేవుడు కాదు. పేతురు కూడా ఏమనుకున్నాడు తెలుసా? యేసు ప్రభు మాకు సంబంధించిన వాడు, మెస్సీ మాకు సంబంధించిన వాడు అనుకున్నాడు. ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో కొర్నేలి దగ్గరికి వెళ్ళమంటే ఆయన వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళ అన్యులు గనక యేసు ప్రభు వారు వాళ్ళకి సంబంధించిన వాడు కాదని చెప్పి మాకు సంబంధించిన వాడు, మేము ఒక్కళ్ళమే పరిశుద్ధులు అనుకున్నాడు పేతురు వాళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేసి, మన కుర్రాల క్రితం చెప్పాను నేను, దేవుడు ఏం చూపించారంటే పేతురికి, అయ్యా నేను నీకు సంబంధించిన దేవుడే కాదురా బాబు, అందరికి సంబంధించిన వాడు అని చెప్పి ఒక దర్శనాన్ని చూపించి తన కళ్ళు తెరిపించాడు అనమాట. ఈ రోజుల్లో క్రైస్తవులంగా మనం కూడా తెలుసుకోవాల్సిన కళ్ళు ఏంటంటే అన్యుల్లాగా మనం కూడా ఏం చేస్తాం, యేసయ్య మాకే దేవుడు అని చెప్పుకుంటా ఉంటాం. యేసయ్య మనకు అక్కడికే దేవుడు కాదండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పేతురు ఆ మాట అక్కడ చెప్పాడు. అప్పుడు దాకా మాకొక్కడికే ఆయన మెస్సయ్య, మాకొక్కడికే దేవుడు అనుకున్నటువంటి ఆయన ఎప్పుడైతే దేవుడు మీకొక్కడికే కాదురా బాబు, నేను మీకొక్కడి కోసం చచ్చిపోలేదు, ప్రపంచంలో అందరి కోసం చచ్చిపోయానని చెప్పాడో అప్పుడు కళ్ళు తెరవబడి కొన్నిటికి వచ్చి అంటాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే విషయాన్ని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అంటాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రజలు యేసయ్య నమ్ముకున్న వారు కూడా సత్యానికి గుర్తారు గట్లా ఏం చేస్తున్నారండి, యేసు మా దేవుడు మీ దేవుడు కాదు అంటారు. ఎందుకు కాదు? యేసు ప్రభు ఎక్కడ చెప్పాడా మనకే దేవుడు అని? కాదు. యేసు ప్రభు చెప్పింది ఆయన అందరికీ దేవుడు. వారు నమ్మకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించకపోయినా యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రం అందరికీ దేవుడు. హల్లెలూయా. ఆయన అందరి దేవుడు, అందరూ ఆయన బిడ్డలే. అందుకే మన ఈ సత్యాన్ని గుర్తిరిగి ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అది ఆయన ఆశ. క్రిస్మస్ ఆయన ఉద్దేశం అదే కదా. ఎందుకు వచ్చాడు ఆయన భూమి మీదకి? మనం ఏదో కేకులు కట్ చేసుకొని, బిర్యానీలు, చికెన్లు వండుకొని, కొత్త బట్టలు కొనుక్కొని ఉండడానికా? బిర్యానీ చికెన్లు వండుకోవాలంటే రోజు వండుకోవచ్చు ఈ రోజుల్లో. దానికి ఒక సందర్భం అంటే ఏం లేదు కదా. భర్త అడుగుతాడు, నోరు సైదప్పు ఉంది, కొంచెం చికెన్ ఉండొచ్చు కదా అంటే తెచ్చేసి వండేస్తున్నాడు. పెద్ద పని ఏం కాదు కదా. కేక్ కావాలంటే ఏముంది, ఈ రోజుల్లో 300 రూపాయలు పెట్టి కేక్ తెచ్చుకోవడం పెద్ద పని ఏం కాదు. కొత్త బట్టలు కొనుక్కోవడానికి కూడా సమయం సందర్భం ఉండట్లే ఈ రోజులు ఎవరికి. ఇదివరకంటే పండగటప్పుడు కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవడానికి సమయం సందర్భం ఉండట్లా. అంటే దాని అర్థం ఏంటి? అవి ముఖ్యం కాదు.
పండగ అంటే మనం ఏమనుకుంటారంటే ఆఫర్స్ పెడితే చాలు ఏమి తెచ్చేసుకుంటున్నారు నచ్చినవి. అంటే మనం గమనించాల్సింది ఏంటంటమ్మా, యేసయ్య పుట్టుకలో ప్రాముఖ్యమైనది ఏంటంటే కేకులు, క్యాండిల్స్, లేకుంటే డెకరేషన్లు, కొత్త బట్టలు, భోజనాలు ఇవి కాదు. అసలు ఆయన రాగల ఉద్దేశం ఏంటంటే అందరు రక్షించబడాలనే ఉద్దేశంతో భూమి మీదకి వచ్చాడు. అది మనం గుర్తిరిగి ఏం చేయాలంటే అందరు రక్షించబడాలని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక అంటే దాని అర్థం అయ్యా పాస్టర్ గారు అంటే కేకులు వద్దా, భోజనాలు వద్దా అంటే అవి వద్దని కాదు, అది ప్రాముఖ్యం అని కాదని చెప్తున్నది. ఓకేనా? అనేది ఒకవేళ మీ దగ్గర ఉంటే కొంతమంది మళ్ళా ఇదొక బాధ అండి. ప్రాముఖ్యం కొంతమంది ఉంటారు, ప్రిస్టేజ్కి పోయేటువంటి వారు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు కేక్ కట్ చేశారు కనుక నేను అంతకంటే 1 కేజీ ఎక్స్ట్రా కేక్ కట్ చేయాలనుకుంటారు. ఆ దగ్గర 10,000 డబ్బులను అప్పు చేసి పప్పు కూడా తింటారు. దేవుడు నా నోట 2000 ఎప్పుడు నేను బైబిల్ కాదు చదువుకున్న ఒక పాట నా నోట ఉంచాడు అనమాట. కలకత్తాలో ట్రైనింగ్ చేసినప్పుడు పండగ, క్రిస్మస్ పండగ అని. అది మీకు అందరు తెలిసి ఉంటది కదా. అప్పులు చేసి తిప్పలు పడతా ఉంటారు కొంతమంది. అప్పు చేసినప్పుడు బాగానే ఉండదు, ఎందుకు డబ్బులు చేతుల్లో చూసేసరికి. అవి అయిపోయిన తర్వాత అప్పుడు కదా మొదలయ్యేది. యేసయ్య ఎందుకు వచ్చాడా, నువ్వు అప్పు చేసి బాధపడాలని వచ్చాడా? కాదు కదా. యేసయ్య వచ్చింది ఎందుకంటే నీకు ఆనందాన్ని ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలని, సంతోషాన్ని ఇవ్వాలి. నువ్వు అప్పులు చేసి బట్టలు కొనుక్కొని అప్పులు చేసి అవి చేసి చేస్తే ఉపయోగం ఏముంది? నువ్వు పండగ రోజు మాత్రమే సంతోషంగా ఉంటావు, మిగిలిన రోజులంతా ఏడుస్తూ ఉంటావుగా. అది నువ్వు అప్పు చేయకుండా ఉన్న దాంట్లో వాళ్ళు చేసి వీళ్ళు చేశారనేటువంటి పోటీ పడకుండా నువ్వు నీ దగ్గర ఉన్న దాంట్లో హ్యాపీగా నువ్వు చేసుకుంటా వెళితే ఆనందంగా ఉండదా? కొంతమంది మనం అలాగంటే అండి మనుషుల గురించి ఆలోచిస్తాం, దేవుడి గురించి ఆలోచిస్తాం. వాళ్ళు అలా చేశారు కదా, వాళ్ళు భోజనాలు పెట్టారు కానీ నేను కూడా ఇంకొక కూర ఎక్స్ట్రా పెట్టాలనుకుంటారు. మనుషుల స్వభావం ఏంటంటే వాళ్ళు 1 కూర పెట్టారు కానీ నేను 2 కూరలు పెట్టాలి, వాళ్ళు 2 పెట్టారు నేను 3 పెట్టాలి. అందుకే ఎలా ఉండేది తెలుసా, మేమేం చేసేవాళ్ళం అంటే క్రిస్మస్ ప్రార్థనలు పెట్టేటప్పుడు ఇదివరకు ఇంటి క్రిస్మస్ లో కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళ దగ్గర ఫస్ట్ పెట్టేవాళ్ళం. ఎందుకో తెలుసా? అర్థమైంది మీకు? అర్థం కాలేదా? ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో పెట్టామనుకోండి వాళ్ళ దగ్గర ఉన్నదే పెడతారు. అదే బాగా ఉద్యోగస్తులలో పెట్టిన వాళ్ళు భోజనాలు పెడతారు తప్పకుండా. ఇప్పుడు ఈ డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు భోజనాలు పెట్టేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే రేపు నేను కూడా భోజనాలు పెట్టాలి కదా అని అప్పు చేసి భోజనాలు పెడతారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ రాత్రి యేసయ్య మనకు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం అర్థం చేసుకోండి. ఆయన మనందరూ రక్షించబడాలని భూమి మీదకి వచ్చాడు కనుక మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే అందరూ రక్షించబడాలా. నీ ఇంట్లో అందరూ ప్రభుని నమ్ముకోవాలా, నీ బంధువులందరూ ప్రభుని నమ్ముకోవాలా, నీ అధికారులు ప్రభుని నమ్ముకోవాలా, నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో అక్కడ ఉన్న వారందరూ ప్రభుని నమ్ముకోవాలని వారి కోసం ప్రభు ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబాన్ని రక్షించబడతారో అది నిజమైన పండగ నీకు. అప్పుడు నువ్వు ఆ పండగ చేసుకుని ప్రభు ఆనందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దాని కొరకు ఏం చేయాలి? మనం దేవుడు వాక్యాన్ని ఇంట్లో అందిస్తూ ఉండాలి. అది కూడా నేను చెప్తాను. అది రెండో విషయం. యాక్చువల్ గా మొట్టమొదటి విషయం ఇది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా మీరు రాసుకోండి. మొట్టమొదటిది అది. రెండవది ఏంటంటే ఒకసారి చూద్దాం. రెండవ మాట యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. జాన్ చాప్టర్ 4:30. నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొని వాడగును, చేర్చుకొని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొని వాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనిను. ఆమేన్. రెండో విషయం ఈ రోజు దేవుడు ఈ మాట చెప్పమన్నాడు, అది చెప్తున్నాను. ఒకటి ఏంటంటే ప్రార్థన చేయాలి అందరి కొరకు. అందరు రక్షించబడాలని దేవుని ఉద్దేశం కనుక అందరి కోసం ప్రార్థన చేయాలి. అది మొట్టమొదటి దేవుని ఉద్దేశం, అందరు రక్షించబడాలనేది. రెండో విషయం దేవుడు నాకు జ్ఞాపకం చేయమనే విషయం ఏంటంటే యేసు ప్రభువారు చదువుతున్న శిష్యులతోటి నేను ఎవరిని పంపుతున్నా వాడిని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుని వాడగును అన్నాడు. ఇప్పుడు చూడండి, కిరణ పాపం ఈ ప్రతిరోజు ప్రార్థన జరుగుతున్నాయి కదా, ఆ లిస్ట్ వేసినప్పటి నుంచి పాపం కిరణ్ అంటున్నాడు, పాపం అన్న మా దగ్గర కూడా పెడితే బాగుంటుంది అన్న అని. ఎందుకంటే వాళ్ళ ఆ లిస్ట్ లో వాళ్ళ పేర్లు ఎందుకు వాళ్ళు వైజాగ్ లో ఉన్నారు కదా, అది కాక వారు ఒక వేరే సంఘానికి కూడా వెళ్తున్నారు కనుక మాకు అంటే మన ఆత్మీయ బిడ్డలే అయినా అక్కడ వేరే సంఘానికి వెళ్తున్నారు కనుక మనకి ఇష్టం లేదు. కనుక
పాషం గారు ఏం చేసి, పాషం గారికి అయితే అస్సలు ఇష్టం లేదు. అందుకే అడిగారు అనమాట. ఎందుకో అడిగారు జ్యోతన, అది కూడా వినండి. ప్రతి డిసెంబర్ లో కంపల్సరీ క్యాన్సిల్ అయ్యేది పాస్టర్స్ ఫెలోషిప్ మాది. వరదలు రావటమో, తుఫాన్లు రావటమో, పోస్ట్ పోన్ అవటం, ఏదో ఒకటి జరిగేది. ఎగ్జామ్స్ అవటం, ఏదో ఒకటి జరిగేది అనమాట. ఈ సంవత్సరం ఏదీ లేదు, ప్రభు స్తోత్రం. పాస్టర్ గారు అన్నట్టుగా నిజంగా ప్రార్థన చేసినట్టుగా అది క్యాన్సిల్ అయింది అనుకో, నాకుండేది ముందు. ఎందుకంటే దైవ చిత్తం కాకుండా నువ్వు వెళ్తున్నాను అంటున్నావు అని నాకుండేది ఫస్ట్. ఏమండి? కానీ దేవుడేమో వాస్తవంగా దేవుడు నన్ను వెళ్ళమనే చెప్పాడు. పాస్టర్ గారు కొంచెం ప్రార్థన పూర్వకంగా కన్ఫర్మేషన్ అడిగారు. అంటే నాకు కన్ఫర్మేషన్ లేదని కాదండి. ఇప్పుడు నేను ఒక్కనే వచ్చాను అనుకోండి, ఏదేమైనా కొంచెం బయట వాళ్ళు అయితే నేను చెప్పిన వాటి వినకపోయినా నాకు పెద్ద తలనొప్పి ఉండదు. ఇంట్లో వాళ్ళు కదా. ఇప్పుడు నేను ఒక్కడనే, సరే నువ్వు వినకపోతే వినకపోయి నేను వెళ్ళాను అన్నాను అనుకోండి, ఇక నా తర్వాత చూడండి నా పని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బాగానే ఉంటది. కిరణ్ వాళ్ళు బాగానే చూసుకుంటారు. ఒక రోజు 2 రోజులు ఉంటాను ఇక్కడ హ్యాపీగా ఉంటాను. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అక్కడే ఉండాలి జీవితాంతం. అప్పుడు నా పని అయిపోదు. కుటుంబంలో మనశ్శాంతి ఉండదు కదా. అందుకే నేను కూడా అదే ప్రార్థన చేశాను. ప్రభువా, ఏదో కన్ఫర్మేషన్ అడుగుతుందంటయ్యా, నువ్వేమో నీ చిత్తం అని చెప్పావు నాకు, మరి నా కన్ఫర్మేషన్ ఏదో దయచేయి ప్రభువా అని నేను కూడా ప్రార్థన చేశాను. ఇప్పుడు నువ్వు ఆ కన్ఫర్మేషన్ లేదనుకో, ఇప్పుడు నేను అయిపోతాను అయ్యా అని కూడా ప్రార్థన చేశాను. నిజమండి, నిజం చెప్తున్నా. అంటే రెండో విషయం ఏంటంటే, దేవుడు చెబుతున్న మాట, దేవుడు ఎవరినైతే పంపిస్తాడో వారిని ఎవరైతే చేర్చుకుంటారో వారు యేసయ్య చేర్చుకున్నట్టు అని చెబుతాడు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు దేవుడు మమ్మల్ని పంపించాడు వైజాగ్. వీళ్ళు ప్రేమతో ఆహ్వానించారు. వాస్తవంగా అది కూడా అన్నారు పాస్టర్ గారు, నువ్వు వస్తానన్నావు కానీ వాళ్ళు పిలవలేదు కదా, అట్లా మనం వెళ్ళకూడదు అన్నారు పాస్టర్ గారు కూడా. మనం వస్తామని వెళ్తే వాళ్ళు బాగోదు అన్నారు పాస్టర్ గారు. అది కూడా ప్రార్థన చేశా. అందుకే పాప 2 రోజులు పోతాను, నేనే మాట్లాడాల. ముందు చెప్పాను కానీ తొందరపడి వైజాగ్ వస్తామని చెప్పి 2 రోజులు అందుకనే మాట్లాడాల. పాస్టర్ గారు ఆ మాట అనేసరికి నేను డైరెక్ట్ చెప్పేస్తున్నానండి, ఏం కాదు, వస్తాయి కదా, అబద్ధం కాదు కదా, దాచిపెట్టడం ఎందుకు, మీకు కూడా తెలియాలి కదా, ఓ నిజంగా దైవచిత్తం మీకు తెలియాలి కదా. ఆ తర్వాత 2 రోజుల తర్వాత కిరణే ఫోన్ చేసి లిస్ట్ పెట్టిన తర్వాత, అన్న మా ఇంట్లో కూడా పెడితే బాగుంటుంది అన్న, మీరు మా ఇంటికి రావాలని అన్నాడు. ప్రభా నీ స్తోత్రం, ఇప్పుడు నేను పిలవలేదు, నేను వస్తానన్న వాళ్ళే పిలుస్తున్నారు అనుకో. ఆ కొన్ని రోజుల తర్వాత పాపం మల్లిక గారు, పాపం తల్లి గారు, ఆమె కూడా పాపం జూమ్ లో అడిగారు అనమాట, పాస్టర్ గారు మీరు క్రిస్మస్ పెడతా అన్నారు, మరి మీరేంటి పాస్టర్ గారు అన్నారు. ఆ తర్వాత నేను ఒక్కడనే వస్తానంటే పాస్టర్ గారు కూడా రావాలి, పాస్టర్ గారు పిల్లలు కూడా రావాలన్నారు వారు కూడా పాపం. అప్పుడు నేను అనుకున్న, ప్రభా నీకు స్తోత్రం, ఇప్పుడు నా పాడికి నేను అట్లా వాళ్ళే నన్ను పిలుస్తున్నారు ప్రభా అని చెప్పి నేను ఆనందించాను. ఆమె ఇప్పుడు మేము మీ ఇంటికి వస్తాం అనేది వేరు, మీరు మమ్మల్ని పిలిచేది వేరు కదండి. ఏదేమైనా అవునా కదా. మా అంతా మేము మీ ఇంటికి వస్తే ఎట్లా ఉంటది పరిస్థితి, ఎలా ఉండదు చెప్పండి, ఎలా ఉండదు పరిస్థితి చెప్పండి. మీరు పిలవకుండా మేము ఇంటికి వచ్చాం అనుకోండి, అనుకో ఇదేంటి ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటారు అనిపిస్తుంది. అదే మీరు పిలిచారు అనుకోండి, మాకు ఇచ్చే గౌరవం వేరుగా ఉంటది. హల్లెలూయా. మీరు పిలవకుండా మేము వచ్చాం అనుకోండి గౌరవం తగ్గిద్ది, కానీ పిలిస్తే వచ్చాం అనుకోండి గౌరవం పెరిగిద్ది. ఆమేన్. కానీ ఇక్కడ వాస్తవం ఒక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన దేవుని బిడ్డలారా, దేవుని పేరట ఎవరైతే వస్తున్నారో, దేవుడు ఎవరినైతే పంపుతున్నా, ఇక్కడ వాస్తవంగా పిలిస్తే వెళ్ళమని చెప్పట్లేదు ఇక్కడ యేసయ్య. ఆయన ఎవరిని పంపిస్తానంటున్నాడు అంటే, దేవుడు వెళ్ళమన్నాడు అనుకో, వాళ్ళు మీ ఇంటికి వస్తారు అనుకోండి, ఏం చేయాలి, దేవుడు ఇక్కడ మాట చాలా జాగ్రత్తగా వినాలి. కొన్నిసార్లు అంటాం, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీరు నన్ను పిలవలేదు కదా నేను రావడానికి మీరు అనొచ్చు, నేను అన్నాను. కానీ వాస్తవంగా దేవుడు వెళ్ళమన్నప్పుడు ఏం చేయాలి, మేము వెళ్ళాలి. బైబిల్ యేసయ్య ఏం చెప్తున్నానంటే, నేను ఎవరిని పంపుతున్నా వాని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుని వాడగును అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు మమ్మల్ని మీ ఇంటికి వెళ్ళమని చెప్పాము, మీరు నమ్మి మమ్మల్ని అంగీకరించారు అనుకోండి, ఇప్పుడు ఎవరిని చేర్చుకున్నట్లుగా, దేవుని చేర్చుకున్నట్లుగా. యేసయ్య చేర్చుకున్నాను ఇంకా అంటాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుని వాడగునని మీతో. అంటే చూడు యేసయ్య ఏమంటున్నాడు, మీరు నన్ను ఏమన్నాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకుని వాడగును అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు పంపారు యేసయ్యని భూమి మీదకి, ఎవరు పంపారండి యేసయ్యని భూమి మీదకి? తండ్రి. ఇప్పుడు యేసయ్య పంపిన వారిని చేర్చుకున్నవాడు యేసయ్యని చేర్చుకున్నట్టు. ఇప్పుడు రెండో మాట అంటున్నాడు,
అంత మాత్రమే కాదు, నన్ను పంపినటువంటి తండ్రిని కూడా చేర్చుకున్నట్టు అన్నాడు. అంటే ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి చేర్చుకున్నట్టు అంట మనం. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నటువంటి మాట అండి. ఆమేన్. మరొక మాట చూపిస్తున్నటువంటి మత్తయి సువార్తలో 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము 40వ వచనం, 40, 41, 42. నీతిమంతుని చేర్చుకుని వాడు మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మత్తయి చదువుతున్నాడు, శిష్యులతో అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో, ఇందాకేమన్నాడు, నేను ఎవరినైతే పంపుతానో వారిని చేర్చుకునేవాడు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు, మిమ్మును చేర్చుకునేవాడు. ఎవరు చేర్చుకుంటున్నాడంట? ఎవరు చేర్చుకున్నాడంట? మిమ్మును అంటే ఇక్కడ వాస్తవ శిష్యులకు చెబుతున్నాడు. శిష్యులను చేర్చుకున్న వారు ఎవరు చేర్చుకున్నట్టు అంటున్నాడు ఆయన. ఎస్, నన్ను చేర్చుకున్నాడు. అది యేసయ్యను చేర్చుకున్నట్లుగా. అంత మాత్రం నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారు చేర్చుకోండి. ఇది ఇందాక చెప్పింది. అంటే ఇప్పుడు ఒక సేవకుడు నీ ఇంటికి వచ్చాడనంటే సేవకునితో పాటు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వస్తున్నారండి. హల్లెలూయా. ఆమె అది ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి. చూడండి, పర్టికులర్ గా కొంతమంది అనొచ్చు, అయ్యా మీరు మా ఇంటికి రాకపోతే తండ్రి, కొన్ని పరిశుద్ధాత్ముడు మా దగ్గర రాడా? వస్తాడు. కానీ అన్ని కోణాలు ఇక్కడ ప్రత్యేకంగా చెబుతున్నాడు కదా. ఏమండి, బైబిల్ ఇది ప్రత్యేకంగా చెప్తున్నాడు కదా. ఏమని? నేను పంపిన వారిని చేర్చుకునేటువంటి వ్యక్తితో పాటుగా నేను వస్తాను, తండ్రి వస్తాడు. ఇప్పుడు తప్పని పరిశుద్ధాత్ముడు ఉంటాడు అక్కడ. ఆయన ఉంటాడు. ఆయన ఉండకుండా మనం లేవు. సో ఆయన ఇంకో మాట అంటున్నాడు, చేర్చుకోవడం మాత్రమే కాదు, ప్రవక్తని చేర్చుకున్నాడు, ప్రవక్త ఫలం పొందుతానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తని చేర్చుకుంటే ఆ ప్రవక్త యొక్క ఫలం పొందుతాడు. అంటే ఇప్పుడు నీవు సేవకులు నువ్వు చేర్చుకుంటే ఆ సేవకుని యొక్క ఫలం నీ కుటుంబంలో. ఫలం అంటే ఏంటి? సేవకుని ఫలం ఆ సేవకునిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నీ ఇంట్లోకి వస్తాయి. ఆమె అంతేనే కాదు. ఒక ఆయన ఈ విధంగా అన్నాడట, ఒక చెప్పడానికి సమయం లేదు కనుక నేను చెప్పలే. ఏదైనా సేవకుడిని చేర్చుకుంటే సేవకునితో పాటు క్రీస్తు, తండ్రి వారితో పాటు మీ ఇంటికి వస్తారు. వారిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మీ ఇంట్లోకి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అంటున్నాడు, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. హల్లెలూయా. తర్వాత గమనిస్తే, ఒకటి చేర్చుకోవటం మాత్రమే కాదండి, ఏం చేయాలంట? చేర్చుకొని ఏం చేశా? శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకోవడం నిశ్చయం నుంచి చెప్పుచున్నాను. ఇక్కడ 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి, దైవజనుడితో పాటు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ సేవకుడు అంటే ప్రవక్త అయితే ప్రవక్త, నీతిమంతుడైతే నీతిమంతుడు, ఆశీర్వాదాలు కూడా వస్తాయి. రెండోది. మూడోది, నీవు వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చావు అనుకో. అంటే ఎందుకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చాడు అన్నాడు నాకు తెలియదు, కానీ నేను ఈ విధంగా అనుకున్నాను. ఏంటంటే, కొంతమందికి పాపం మంచి ఆశ ఉంటది అయ్యగారిని మంచిగా చూసుకోవాలని, కానీ వారి స్తోమతను బట్టి వారంతా చూసుకోలేని పరిస్థితి. మంచినీళ్ళు అనేవి ఎవరైనా ఇవ్వగలరా కదండి? ఏమంటే అర్థమైంది? మంచినీళ్ళు అనేవి ఎవరైనా ఇవ్వగలరు. ఎంత పేదోడైనా మంచినీళ్ళు ఇవ్వగలరు. అవునా కదా? అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మీ ఇంటికి వచ్చిన దైవజనులు మీ ఇంటికి రావటానికి మీరేదో వారికి ఇవ్వాలని, వారికి ఏదో పెట్టాలని ఉద్దేశంతో ఉండొద్దు. వారు మీ ఇంటికి రావటం దీవెన గనక మీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వండి. వారికి ఇవ్వటం ద్వారా ఏమవుతుంది? ఆ ఇచ్చిన దానికి కూడా ప్రతిఫలం దేవుడు ఇస్తాడంట. అది అక్కడ 3వ విషయం. ప్రైజ్ గాడ్. నీవు కలిగినటువంటి దానిలో వారికి పాలి భాగస్తులుగా చేయండి. నీవు వారికి ఇవ్వగలిగింది ఇవ్వండి, వారికి చేయగలిగిన పరిచర్య చేయండి. దాని వలన కూడా ఆ ప్రతిఫలం ఉంటుందంట.
ఇప్పుడు చూడండి 3 విషయాలు ఇక్కడ దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. ఏమండి, అర్థమైందా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ ఆ కిరణ్ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నిజంగా మేము ఎప్పుడు వైజాగ్ వచ్చినా పాపం కిరణ్ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఇంట్లో స్టే చేయనిస్తారు. కొన్నిసార్లు 2 రోజులు ఉన్న పరిస్థితి సమయాలు ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళాలంటే తన బండి కూడా ఇచ్చేసి పాపం డ్యూటీకి ఆటోలు వెళ్ళిపోతుంటాడు. నేను చెబుతున్నా, నిజంగా దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నట్లుగా మమ్మల్ని దైవజనులుగా ప్రేమించి గౌరవించి మమ్మల్ని చేర్చుకుంటున్నాడు కనుక మాతో పాటుగా తండ్రి కుమారుడు వారి ఇంట్లో ఆహ్వానించబడుతున్నారు. రెండవది, మాకు దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో ఆ ఫలాన్ని వారు పొందుకుంటున్నారు. హల్లెలూయా. మూడవది, వారు మాకు ఇచ్చే ఆతిథ్యం, వారు కలిగినది, వారు మాకు ఏదైతే ఇస్తున్నారో దానికి కూడా ప్రతిఫలం వారు పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళనే కాదు, ఈ రోజున దేవుడు మీతో చెబుతున్న మాట, మీరు ఎవరైనా కూడా ప్రతిరోజు ఒక్కొక్కరి ఇంట్లో మేము వస్తున్నాం, మమ్మల్ని మీరు ఆహ్వానిస్తున్నారు, దాని యొక్క ప్రతిఫలాలు మీ అందరి జీవితాల్లో మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కనుక మనందరం ప్రభువుని స్తుతిద్దాం, ప్రభుని ఘనపరుద్దాం, దేవుని కీర్తిద్దాం. ఆ దేవుని ఆశీర్వాదాలు మనందరం పొందుకున్నట్లుగా ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మొట్టమొదటిది ఏంటి? అందరు రక్షించబడాలని ప్రార్థన చేయాలి. ఇది మొట్టమొదటి పాయింట్. క్రీస్తు భూమికి రావడానికి గల ప్రాముఖ్య ఉద్దేశం అది. రెండవది, సేవకుని ఇంటికి చేర్చుకోవటం వలన వచ్చేటువంటి ఆశీర్వాదాలు 3. ఓకేనా? క్రీస్తు పంపిన వారిని అండోయ్, క్రీస్తు పంపిన వారిని నేనండోయ్. దేవుడు పంపిన వారిని ఎవరిని పడితే వాళ్ళని కాదు. యేసయ్య పంపిన వారిని చేర్చుకుంటేనే యేసయ్య వాళ్ళతో వస్తాడు. కొంతమంది అబద్ధ బోధకులు ఉంటారు, వాళ్ళని చేర్చుకున్నానుకో ఆ దురాత్మ వస్తుంది వాళ్ళతో పాటు. మీతో జాగ్రత్త. ఏమండి, అబద్ధ బోధకులు తెలిసినప్పుడు యోహాను సువార్త 1 యోహాను పత్రికలు అంటాడు, వారిని మీరు వారికి అసలు వందనాలే చెప్పొద్దు అంటాడు 1 యోహాను పత్రికలో. ఏమండి, కొంచెం జాగ్రత్తగా మనం ఉండాలి. ఉదయం చెప్పాను, అబద్ధ బోధకులు ఎలా ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారు ఉదయం చెప్పాను. కనుక మీరు మమ్మల్ని చూస్తున్నారు, మమ్మల్ని గమనిస్తున్నారు. మీ అబద్ధ బోధకులము లేకుంటే నిజమైన బోధకులు మీకు అర్థమై ఉంటది. ప్రభు స్తోత్రం. ఏమండి, హల్లెలూయా. అబద్ధ బోధకులం అయితే మమ్మల్ని మీ ఇంటికి రానియొద్దు. నేను నిజం చెబుతున్నా, డైరెక్ట్ చెబుతున్నా. మీకు ఒకవేళ మీ అబద్ధ బోధకులు అనిపిస్తే మమ్మల్ని మీ ఇంటికి పిలవద్దు, రానియొద్దు. ఒకవేళ లేదు, అయ్యా మీరు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి అని మాకు అర్థమైంది కనుక మీరు మా ఇంటికి రండి అంటే ప్రభు కృపలో మేము తప్పకుండా మీ ఇంటికి వస్తాం. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ఈ సమయంలో వాక్య నిమిత్తం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వస్తుతి ఘనత మహిమ ప్రభావములకు అర్హుడవు యోగ్యుడైన దేవానికి స్తోత్రాలు. సమస్త జ్ఞానములకు మించిన వాడా నీకు వందనాలయ్యా. ఊహలకి అందరి మా దేవానికి స్తోత్రాలు. నిన్ను నీవు మాకు బయలుపరుచుకున్నందుకు స్తోత్రాలు. మేము వెదకక ముందే మమ్మల్ని వెతుకుతూ ఈ లోకములకు వచ్చిన గొప్ప దేవుడా నీకు స్తోత్రాలయ్యా. 2020 సంవత్సరాల క్రితం అయా ఒక పసి బాలున వలె ఈ లోకములో కన్య గర్భంలో నువ్వు జన్మించి, ఇదిగో నాయన ప్రభా, సృష్టికి మునుపు, భూమికి పునాదులు వేయబడక మునుపు అయా నాయన క్రీస్తు యేసులో మమ్మలను చూచి మా కొరకు మీరు నిర్ణయించిన ఆ రక్షణ భాగ్యమును ప్రభా మీరు మాకు కల్పించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నాయన ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని మీరు కోరుకుంటున్నారు. అయా ఏ ఒక్కరు నశించటం మీ చిత్తము కాదు నాయన. అయా రాజుల కొరకు, మనుషులందరి కొరకు అయా మరి ప్రార్థించమని నీ వాక్యం సెలవిస్తా ఉంది గనక తండ్రి అయా ఈ దినాన ప్రభా ఈ క్రిస్మస్ ఆనందం మేము మాత్రమే పొందుకోవడం కాదు, రక్షింపబడి మేము మాత్రమే సంతోషించడం కాదయ్యా. మా ఇంటి చుట్టూ ఎంతో మంది ప్రభా రక్షణ లేని వారు ఉన్నారు. అయా ఇదిగో ఉద్యోగములు చేసే చోట, అయా చదువుకునే ప్రదేశంలో, అయా మరి మా బిడ్డలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంతో మంది ప్రభా నశించిపోయే గుంపులో ఉన్నారయ్యా. తండ్రి ఈ రోజున మేము పొందుకున్న ఈ రక్షణ ఆనందము ప్రభా వారందరూ పొందుకోవాలి తండ్రి. అయా ఏ విధము చేతనైనా వారందరికీ సువార్త ప్రకటించే అవకాశాలు మాకు అనుగ్రహించండి అయ్యా.
ఇది నాన్న ఈ సాయంకాలపు వేళ ఈ జూమ్ లో అయా ఈ లైవ్ లో ప్రభా యూట్యూబ్ లైవ్ లో ఎంతమంది మాతో ఏకీభవిస్తున్నారు అయా ప్రభా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలో ఆ యొక్క నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని పెట్టండి నాయన. అయా ఇదిగో వారి కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన ఆత్మను మాపై కుమ్మరించండి అయా. మేము ప్రభా వారందరికీ నీ సువార్తను ప్రకటించగలిగే కృపను మాకు అనుగ్రహించండి. సువార్తను ప్రకటించే అవకాశాలు మాకు దయచేయండి అయా. ఎవరైతే సువార్తను వింటున్నారో వారి జీవితంలో మిమ్మల్ని వెనకే పరిస్థితులు మీరే కల్పించి వారందరినీ రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రములు నాయన. దేవా 2020 సంవత్సరం అయిపోతుంది, మీరు రాకడ సమీపిస్తుందయ్యా. ఎంతో మంది నశించిపోతున్నారయ్యా. దయచేసి ప్రభా ప్రజలైతే ఇదిగో అయ్యా నీవు ఒక కులానికో మతానికో చెందిన దేవుడు అనుకుంటున్నారయ్యా. సత్యము ఎరగలేకపోతున్నారు ప్రభా. దయచేసి వారి మనోనేత్రాలు తెరవజేయండి నాయన. అయా వారందరికీ కూడా ఆయా రక్షణ గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా అదే విధంగా దైవ సేవకులను చేర్చుకున్నప్పుడు ఇదిగో తండ్రి ఇదిగో నీవు ఆ గృహంలో అడుగు పెడుతున్నావు అయ్యా. ఆ కుటుంబాన్ని దీవించబోతున్నావు. ఆ కుటుంబము ప్రభా వారికి ఇచ్చే ప్రతి అయా మరి ప్రభా ఆతిథ్యానికి ప్రతిఫలం ఇస్తున్నావు. అందుని బట్టి స్తోత్రాలు నాయన. ఇదిగో నీ దైవ సేవకులు ఎంతమంది అయితే ఇదిగో ప్రభా ఏ ప్రభా గృహానికి వెళ్తున్నారో వారితో మీరు వెళ్ళమని ప్రార్థిస్తున్నారయ్యా. ఎంతమంది బిడ్డలు మిమ్మల్ని చేర్చుకుంటున్నారు వారి కుటుంబాలకి మీరు ప్రతిఫలము దయచేస్తున్నారని చెప్పి మరొకసారి నమ్మి నేను స్తుతిస్తున్నాం అయ్యా. కొన్ని కుటుంబాలు దైవజనునికి ప్రభా నాయన ఇదిగో వారి గృహాలు తెరవరు అయా ప్రభా, ఆహ్వానించరు అయా నాయన తండ్రి. ఏ సందర్భంలో కూడా వారిని ఆహ్వానించకుండా కొంతమంది దైవజనుని యొక్క ప్రత్యేకతను గుర్తించలేని స్థితిలో కొంతమంది ఉంటుండొచ్చు ప్రభు. అయా వారికి మీ జ్ఞానం అనుగ్రహించండి దేవా నాయన. ఇదిగో మీరు ప్రభా నిర్ణయించినటువంటి ఆ యొక్క ఆశీర్వాదములు ఆ బిడ్డలు కూడా పొందుకోవాలి ప్రభా. వారికి మీరు తెలియజేయమని ప్రార్థిస్తున్నాను ఆయా. ఈ సమయంలో ఇదిగో ఇది నాన్న మేము కిరణ్ గృహాన్ని దర్శించాం. నీకు స్తుతులు తండ్రి. ఆయా కిరణ్ తన భార్యను తన ఇద్దరి బిడ్డలను ఇదిగో నీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. మాతో ఉన్న సహోదరి రూతు గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ 2 కుటుంబాల్లో ఈ యొక్క క్రిస్మస్ ఆశీర్వాదాలు యేసు నామములో విడుదల చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఇన్ని సంవత్సరాలు కూడా వారు ఒకవేళ పొందుకొని మేలేమైనా ఉన్నవేమో అవి ఈ యొక్క క్రిస్మస్ నెలలో ఆయా వారి కుటుంబంలోనికి విడుదలవును గాక మా తండ్రి. నీకు స్తోత్రాలు అయా. క్రిస్మస్ ఆశీర్వాదము వీరి కుటుంబములపై కుమ్మరించండి. నూతన సంతోషము నూతన ఆనందము ఆయా నెమ్మదిని ఆయా సమృద్ధిని వీరి గృహాల్లోనికి ప్రభా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం రాజా. వీరితో మీరు ఉండండి, వీరితో మీరు సహవాసము చేయమని అడుగుతున్నాం. ఇంకా మరింత ఆధ్యాత్మికంగా బిడ్డల్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం. అనేకులకు దీవెనకరంగా వీరిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వీరి కుటుంబంలో ఏ కొదువలు ఉన్నాయో ప్రతి కొదువ కూడా నీ మహిమ ఐశ్వర్యములో తీర్చబడును గాక మా తండ్రి. నీకు స్తోత్రాలు. వీరి కొరకు మీరు దాచిన మేలులు ఏవి కూడా మీరు కోల్పోకూడదయ్యా. ప్రతి ఆశీర్వాదము కూడా ఆయా బిడ్డలు స్వతంత్రించుకున్నట్లుగా వారికి మీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నారు. వీరి కుటుంబములపై ఉన్న ప్రతి శాపము యేసు నామములో కొట్టివేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. వీరి కుటుంబంలో అయా నాయన పనిచేస్తున్న ప్రతి విధమైన అంధకార దురాత్మ చీకటి శక్తుల సమూహములన్నిటినీ కూడా యేసు నామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములయ్యా. వీరి గృహంలో మీరు నివసించండి నాయన. వీరి కుటుంబాలపై నీ కృపను కుమ్మరించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా ఈ జూమ్ ప్రేయర్ లో మాతో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభా నాయన. అయా యూట్యూబ్ లైవ్ లో మమ్మల్ని వీక్షిస్తున్న అయా ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభా మీ యొక్క అయా క్రిస్మస్ ఆనందంలో వారి హృదయాలలో నింపి ప్రభా మీ నామమునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.